హాయ్ ఫ్రెండ్స్, 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే తెలుగు మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో హీరోగా అంకిత్, హీరోయిన్గా శ్రియ అనే అమ్మాయి నటించింది. తిను గ్యాంగ్ లీడర్ మూవీలో నానికి సిస్టర్ రోల్ యాడ్ చేసిన అమ్మాయి ఈ మూవీలో మెయిన్ లీడ్గా యాడ్ చేస్తుంది. అలాగే వెన్నెల్ కిషోర్ కూడా హీరో ఫ్రెండ్గా యాడ్ చేశాడు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి ఒక యాప్లో, డేటింగ్ యాప్లో హీరోకి హీరోయిన్ పరిచయం అవుతుంది. అలా ఇద్దరు పరిచయం చేసుకొని ఫ్రెండ్స్ అయ్యి తర్వాత ప్రేమించుకుంటారు. అయితే ఒకరోజు హీరోయిన్ తన ఇంట్లో ఎవరు లేరు అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న ఊరెళ్ళారు, నువ్వు ఇంటికి రమ్మంటే హీరో ఇంటికి వెళ్తాడు. అలా వన్ డే నైట్ అలా ఉండగానే తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వచ్చేస్తారు. దాంతో హీరోయిన్ దాచిపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, హీరో ఎలా బయటకు వచ్చాడు, హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్నకు విషయం తెలిసిందా లేదా అనేది ఈ మూవీ స్టోరీలే. మూవీ ఎలా ఉందంటే బాగుంది, వన్ టైం వాచబుల్. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా చాలా బాగుంటుంది. హీరో ఇంట్లో ఇరుక్కోవడం, అతనికి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే వెన్నెల కిషోర్ కూడా తన ఫ్రెండ్ని ఎలా అయినా ఇంట్లో నుంచి బయటికి తేవడానికి వెన్నెల కిషోర్ ట్రై చేయడము, అలాగే హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు హీరో కనపడకుండా దాచిపెట్టడానికి ప్రయత్నాలు చేసే సీన్లన్నీ బాగా నవ్వు తెప్పిస్తాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం డల్ అవుతుంది, సాగదీసినట్టు ఉంటుంది. ఇంకా అదే సీన్లు రిపీట్ అవుతూనే ఉంటాయి, కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. అలాగే లాస్ట్లో కొంచెం ఎమోషనల్ సెంటిమెంట్ కూడా ట్రై చేశారు, అది కూడా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్గా అయితే మూవీ చూడొచ్చు. డైరెక్షన్ కూడా బాగుంది, అలాగే హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, వెన్నెల కిషోర్ యాక్టింగ్, వీళ్ళందరి యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్కి అమ్మా నాన్నగా చేసిన పర్సన్, అలాగే తాత క్యారెక్టర్ ఒక పర్సన్ చేసి వాళ్ళు కూడా యాక్టింగ్ బాగా చేశారు. ప్లస్ ఈ మూవీ నిడివి కూడా చాలా తక్కువ అవడం వల్ల మనకు ఏ బోర్ కొట్టదు, ఈజీగా చూసేయచ్చు. అలాగే ఈ మూవీలో చాలా తక్కువ మందితో లిమిటెడ్ ప్లేస్లోనే రన్ అవుతుంది ఈ మూవీ. ఇంక ఈ మూవీ మొత్తం ఆ ఫ్లాట్లోనే రన్ అవుతుంది అన్నమాట. అలాగే అక్కడికి వెన్నెల కిషోర్ రావడం, ఫుడ్ డెలివరీ లాగా ఫుడ్ డెలివరీ చేయడం, అవన్నీ కొంచెం కామెడీస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. నాకైతే మూవీ ఓవరాల్గా అయితే చూడొచ్చు, వన్ టైం వాచబుల్. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, ఓటీటీఏ కాబట్టి చూసేయచ్చు. మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.